వీసాదారులకు గ్రీన్ కార్డ్ కోసం వేచి చూసే వారికి విద్యార్థులకు మరో సమస్య ఎదురైంది. అమెరికాలో చదువుకుని ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయాలనుకునే విద్యార్థులకు $1,00,000 విధించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. యుఎస్ విశ్వవిద్యాలయాలలో చదువు పూర్తయిన తర్వాత అక్కడే ఉండి ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది పెద్ద ఎదురుదెబ్బ కానుంది. ఈ ప్రతిపాదనను కార్యరూపం దాల్చితే విద్యార్థులు ఓపీటీపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. H-1B వీసాదారులకు గ్రీన్ కార్డు కోసం వేచి చూసే వారికి విద్యార్థులకు మరో సమస్య ఎదురైంది. అమెరికాలో చదువుకుని ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయాలనుకునే విద్యార్థులకు $1,00,000 రుసుము విధించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. యుఎస్ విశ్వవిద్యాలయాలలో చదువు పూర్తయిన తర్వాత అక్కడే ఉండి ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది పెద్ద ఎదురుదెబ్బ కానుంది. ఈ ప్రతిపాదనను కార్యరూపం దాల్చితే విద్యార్థులు ఓపీటీపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుభాన్, ఏదైతే అమెరికాలో విదేశీ విద్యార్థులు డిగ్రీ పూర్తయిన తర్వాత పనిచేసుకునేందుకు వీలు కల్పించే ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏదైతుందో దానిపైన ట్రంప్ ప్రభుత్వం $1,00,000 ఫీజు విధించడాన్ని పరిశీలిస్తున్నట్లుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అయితే అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువు పూర్తి చేసుకుని F-1 వీసాపై ఉండే విద్యార్థులు ఓపీటీ ద్వారా ఉద్యోగం పొందాలంటే $1,00,000 ఫీజు చెల్లించాలన్న ప్రతిపాదన పైన డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ DHS చర్చలు ప్రస్తుతం జరుపుతోంది. ఇది ఇంకా అధికారిక విధానంగా మారలేదు, కాకపోతే అంతర్గత చర్చల దశలోనే ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా స్టెమ్ ఓపీటీ ఏదైతే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, అదేవిధంగా మ్యాథ్స్ కోర్సులు పూర్తి చేసి డిగ్రీ తర్వాత 3 సంవత్సరాల వరకు కూడా వర్క్ పర్మిట్ పొందే భారతీయ విద్యార్థులపైన ఇది నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇక ఈ బ్రిడ్జ్ ప్రోగ్రామ్ అంటే ఓపీటీ అనేది విద్యార్థి వీసా F-1 కి వర్క్ వీసా H-1B మధ్య ఒక వారధి వంటిదని చెప్పొచ్చు. అయితే విదేశీ విద్యార్థులు తాము పెట్టినటువంటి భారీ చదువు ఖర్చుల్ని వర్క్ ఎక్స్పీరియన్స్ పొందుతూ కొంతవరకు కూడా రికవరీ చేసుకోవడానికి ఇది ఒకే ఒక మార్గం అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఈ ఓపీటీ ద్వారానే అమెరికాలో వివిధ కంపెనీల్లో అయితే పనిచేస్తూ ఉన్నారు. అయితే భారత్ నుంచి వెళ్లే చాలా మంది విద్యార్థులు ఎడ్యుకేషన్ లోన్లు తీసుకుని అమెరికా వెళ్తుంటారు. కాబట్టి ఈ $1,00,000 ఫీజు ప్రతిపాదన ఒకవేళ అమల్లోకి వస్తే ఆ రుసుముని విద్యార్థి చెల్లించాలా లేకపోతే ఉద్యోగం ఇచ్చే కంపెనీ చెల్లించాలా అనేది స్పష్టత లేదు. ఎవరు చెల్లించాల్సి వచ్చినప్పటికి కూడా సాధారణ మధ్యతరగతి విద్యార్థులకైతే అమెరికాలో ఉద్యోగం చేయటం ఇక దాదాపు అసాధ్యంగా మారుతుంది. అయితే విదేశీ విద్యార్థుల ద్వారా అమెరికా విశ్వవిద్యాలయాలకు బిలియన్ల కొద్ది డాలర్ల ట్యూషన్ ఫీజు అయితే ఆదాయంగా వస్తుంది. ఉద్యోగ అవకాశాలు లేకపోతే విద్యార్థులు ఇక వేరే దేశాలు అంటే కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా లేకపోతే UK వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక అమెరికా వైపు వెళ్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది ఒకవేళ ఈ నిబంధన కనుక అమల్లోకి వస్తే. మరోపక్క అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ఈ దిగ్గజ సంస్థలకు కూడా ఓపీటీ ద్వారా వచ్చే గ్రాడ్యుయేట్లు ఎక్కువగా ప్రధాన బలం అని చెప్పొచ్చు. ఈ ఫీజు భారం వల్ల టెక్ రంగానికి అవసరమైనటువంటి ప్రతిభావంతుల కొరత అయితే ఏర్పడుతుందన్నది నిపుణులు చెప్తున్నటువంటి మాట. గతంలో కూడా చూసాం సుభాన్, H-1B వీసాలపై కూడా ఇలాగే $1,00,000 ఫీజు విధించడానికి ప్రయత్నించినప్పుడు అమెరికన్ ఫెడరల్ కోర్టులు అది అక్రమం, చట్టవిరుద్ధం అని కూడా అడ్డుకున్నాయి. ఇక ఓపీటీ విషయంలో కూడా ప్రభుత్వం ఇటువంటి నిబంధనగా చేస్తే ఈ టెక్ కంపెనీలు, విశ్వవిద్యాలయాలు లేకపోతే విద్యార్థి సంఘాలు వెంటనే కోర్టును ఆశ్రయించే అవకాశం అయితే ఉంది. మొత్తానికైతే ప్రస్తుతానికి ఇది ప్రతిపాదన అదేవిధంగా చర్చల దశలోనే ఉంది కాబట్టి ప్రస్తుతానికి వచ్చినటువంటి ప్రమాదం ఏం లేదు. అమెరికాలో ప్రతిపాదించే ప్రతి డ్రాఫ్ట్ రూలు చట్టంగా మారదు. దీనికి అనేక చట్టపరమైనటువంటి, ఆర్థిక పరమైన, పరిపాలనా పరమైనటువంటి అడ్డంకులు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. కాబట్టి ప్రస్తుతం F-1 లేదా ఓపీటీలో ఉన్నారు అమెరికా వెళ్లాలనుకుంటున్నటువంటి విద్యార్థులు కంగారు పడాల్సిన అవసరం లేదు.
అధికారిక నోటిఫికేషన్లు వచ్చే వరకు కూడా వేచి చూడటం మంచిది అన్నది నిపుణులు చెప్తున్నటువంటి మాట. శుభాన్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.